వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పట్నూతలపల్లి గ్రామంలో 4 ఏళ్ల చిన్నారి రిత్విక బాత్రూంలోని 200 లీటర్ల నీటి డ్రమ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ గతంలో పొరుగువారితో వివాదాలు జరిగాయని, తమ కుటుంబంపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని పలుమార్లు కోరినా స్పందించలేదని తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా బంధువులు రింగ్ రోడ్పై ధర్నా నిర్వహించి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. తల్లి ఇంకా ఎవరు గడుచుకుంటారే నన్ను నీళ్ళకపోతాడయ్యే ఇంకా జని బాబా తల్లి ఎన్నాళ్ళని తొలుకొని వస్తాడు తల్లి నంజమ్మంట ఉద్దేశంగా పెట్టి బాబా మా బాబా ఇచ్చినాదా ఎప్పుడొచ్చాడు ఇచ్చినాదా ఐదు గంటలకు దాన్ని పోతే లింగాలు స్టేషన్ 6 గంటలకు పోతే 10 వరకు అన్నీ పెట్టుకున్నారు మమ్మల్ని అన్నీ ఏ చేయలు కానీ చేయలేతారు మమ్మల్ని. ఇప్పుడు పోస్ట్ మార్టం అని పిలిచిపోతారు. పాప ఆడుకొని వెంటే ఎత్తుకెళ్ళి పక్కన వేరే వాళ్ళ డ్రమ్ములో వేసింది. కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టి చంపేసింది. ఆ రూమ్ లో మా భార్య వచ్చేసి పాప ఎక్కడ వెళ్ళిందని ఎత్తుకుతా అంటే వేరే ఆమె చూసి ఆ రూమ్ లోంచి ఆ పాప వచ్చింది, మీరు వెళ్ళి చూడండి అని అంటే చూస్తే డ్రమ్ములో తల కిందికి కాళ్ళు పైకి పెట్టుకొని వాళ్ళకి స్పర్శ లేకుండా స్పృహ లేకుండా పడిపోయి ఉంది. వచ్చి హాస్పిటల్ లింగాలు పిలిచకపోతే ఆ పులిందలు తీసుకోమన్నారు. మధ్యలోనే చనిపోయింది పాప. ఇప్పుడు మా పాప తిరిగి రాలేదు. ఏం చేయాలి సార్? చిన్నపిల్ల ఏం చేసింది మమ్మల్ని చంపనీకి? ఏదో పిల్లల విషయాల్లో గొడవలు జరిగింది, సరే మేము ఊరకనేడం. కానీ మళ్ళీ నా బండి కాల్చింది, స్కూటీలు కాల్చినాయి, దానికి 1,50,000 2 లక్షలు నష్టం వచ్చినా కూడా మేము పోలీసు వాళ్ళు చెప్పినా పోలీసు వాళ్ళు ఏమంటారు, నన్నే కొట్టి నేను ప్రశ్నించినందుకు నన్ను కొట్టినారు, బైండ్ ఓవర్ కేసు పెట్టినారు నా మీద, న్యూసెన్స్ కేసు పెట్టి కోర్టులు తిప్పినారు, కోర్టుకు తిరిగినా. సార్ నా బండి కాల్చి నన్నే కొట్టి నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? పెద్ద మనుషులను అడుగుతానే ఊర్లో ఒక్కరు మాట్లాడలేదు నా విషయంలో. సార్ నేను ఊరు నమ్ముకొని గత 60 ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీ మేమందరం ఉంటాము. ఆ ఊరు నమ్ముకొని ఉంటే ఒక్కరన్నా నాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడలేదు, వాళ్ళకే సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. ఇట్లా అమ్మాయి ఇప్పుడు ఎవరు ఎత్తుకెళ్ళినారు? మా పక్కింటి పాప ఎత్తుకెళ్లి డ్రమ్ములు వేసి చంపిందని వేరే ఆమె చూసి చెప్పింది సార్. అంటే అమ్మాయి చూసినారా? ఆ రూమ్ లోంచి వచ్చేసి చూసి చెప్పినారు. అమ్మాయి రూమ్ లోంచి బయటకు వచ్చేది బాత్రూమ్ లోంచి వేరే వాళ్ళ ఇంటి బాత్రూమ్ లోంచి చూసి వస్తా అంటే పక్కింటి ఆమె చూసి మీ పాప కనపడలేదు, ఆ రూమ్ లో నుంచి వచ్చింది ఆ పాప, మీరు వెళ్ళి చూడండి అని అంటే మా భార్య వెళ్ళి చూసింటే ఆ రూమ్ లో దాంట్లో బాత్రూమ్ లో డ్రమ్ములో ఉంది, తల కిందికి కాళ్ళు పైకి పెట్టి నీళ్లు మోకాళ్ళలో అంటే 10-20 లీటర్లు 30 లీటర్లు ఉంటాయి అంతే. పాప దిగలేదు. 200 లీటర్ల డ్రమ్ములో 30-40 లీటర్లు ఉంటాయి అంతే తప్ప పాప దిగలేదు, అసలు ఆ చోటుకే వెళ్ళదు. అయితే ఎత్తుకెళ్ళి చంపేసింది. పోతా అంటే పక్కింటి ఆమె చూసి చెప్పింది, అక్కడికి వెళ్ళింది, మీ పాప ఏమైనా అక్కడ ఉందేమో చూడిపోని చూస్తే డ్రమ్ములో సార్. మేము ఇంత జరిగినా, మాకు అన్యాయం చేసినా, బండ్లు కాల్చినా, లక్షలు నష్టం చేసినా కూడా మేము ధైర్యంతో ఉన్నా కూడా ఒక్కరన్నా మాకు ఊరి వాళ్ళు ఒక్కరు సపోర్ట్ చేయలేదు సార్. మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు మా పాప వచ్చేసి 5 గంటలకు చనిపోతే నేను పోలీస్ స్టేషన్కి 6 గంటలకు వచ్చిన. 6 గంటల నుంచి 9:30, నాకు 9:30 అయితేనే ఎవ్వరు లేరు, నాకు రెస్పాన్స్ లేదు, నాకు న్యాయం జరగలేదు. నేను ఏం చేయాలి సార్? నాకు న్యాయం జరగాలి, ఏదో చేయండి. ఇట్లే వదిలేస్తే మా కుటుంబం అయినా మేము ఊరు నమ్ముకొని బతుకుతున్నాం. అది కూడా ఓర్పు లేక మా మీద ఇట్లా చేపించే వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు కూడా. మాకు న్యాయం జరగాలి. 3:30 గంట 4 గంటలు అవుతుంది, పాప డెడ్ బాడీ కానీ ఇక్కడ చూడండి సార్. ఏం చేయకుండా పోలీసు వాళ్ళు ఏం చెప్పకుండా మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? మాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు నా కూతురు పోయినప్పుడు అన్నా చేస్తారా లేదా సార్? న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మాకు న్యాయం చేయండి సార్. నా పేరు సుజనశ్రీ, మా లోపట్నుంతల
సాయంత్రం 5 గంటలప్పుడు నా పాప ఆడుకుంటుండగా కనిపించట్లేదు. తర్వాత వెతికితే నీళ్ళ డమ్లో పడి చనిపోయింది ఆ పిల్ల నీళ్ళ డమ్ ఎక్కలేదు, కానీ ఎవరో కావాలనే దాన్ని చంపేసిండ్రు. ఆ పిల్లని, చిన్న పిల్ల, 4 ఏళ్ల పిల్ల. ఎవరో అంటే మాకైతే అనుమానం మా పక్కింటి వాళ్ళ మీదే. ఎందుకంటే వాళ్ళకు మాకు సరిగ్గా జరగట్లేదు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 1 సంవత్సరం నుంచి జరుగుతూనే ఉన్నాయి. పిల్లల వల్ల వచ్చిన గొడవతో పిల్లల్నే చంపేసేంత వరకు వచ్చారు. అయినా కూడా మాకేం న్యాయం జరగట్లేదు. మా పిల్లల్ని దొబ్బిందని, నా కొడుకుని దొబ్బిందని నేను గొడవ అన్నందుకు నేను బండి తెచ్చుకొని బండిలో తిరుగుతున్నందుకు చూడలేక బండిని తగలబెట్టింది. అది అడిగి పోలీస్ స్టేషన్ వరకు వచ్చినందుకు మా ఆయన బండిని తగలబెట్టింది ఎందుకు అన్నందుకు, ప్రశ్నించినందుకు, మా జోలికి ఎందుకు వస్తున్నారు అని అడిగినందుకు గొడవ పెట్టుకొని అన్ని చింపేసుకొని మరి పోలీస్ స్టేషన్ కి వచ్చి నన్నే కొట్టారు. అందరు పట్టుకొని కలిసి కొట్టారు. ఊరందరి ముందు ఆమెను కొట్టేంత మాకు లేదు, అయినా కూడా కొట్టారు అని చెప్తూనే వీళ్ళు నమ్మేసి మమ్మల్నే కొట్టి, మమ్మల్నే తిట్టి, మా మీదే కేసులు పెట్టి పంపించారు ఇంటికి. అయినా కూడా మేము గమ్మునే ఉన్నాం. కానీ తరువాత సీసీ కెమెరాస్ బిగించుకున్నా కూడా వెనకల చెట్లలో కట్టెలన్నీ కాల్చేసి మమ్మల్నే తిట్టడం, తర్వాత ముందర టైట్స్ అన్ని కాల్చేసి మమ్మల్నే తిట్టడం, మళ్ళీ వెనకల పట్ట పగులే దానిమ్మ చెట్టుకి అగ్గి వేసి మంట పెడుతున్నా కూడా వాళ్ళ మొగుడు చూసి కూడా ఏమనుకోకుండా ఉన్నాడు కాబట్టి ఆమె ఇంతవరకు వచ్చింది. ఎందుకంటే సపోర్ట్ చేసే భర్త ఉన్నాడు, ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి వచ్చింది ఆమె ఇంతవరకు. ఇప్పుడు నా కూతురు చంపేసేంత వరకు వచ్చింది. ఇప్పుడు నాకు ఎవరు న్యాయం చేస్తారు? అప్పుడే మేము సార్ ఇలా చేస్తది, పిల్లల్ని చేస్తే మేమేం చేయాలి అని అడిగినందుకు అదే మా హస్బెండ్ నే కొట్టేశారు. వాళ్ళు అడిగినందుకు, ప్రశ్నించినందుకు కొట్టారు. ఇప్పుడు అదే చేసేసింది. ఆ పిల్లనే చంపేసింది. అయినా కూడా ఆ పిల్లని జైలు వరకు ఇంకా తీసుకురాలేదు, స్టేషన్ వరకు కూడా తీసుకురాలేదు. ఎందుకంటే ఊరందరు సపోర్ట్ చేసే వాళ్ళే. ఎందుకంటే మేము ఆచార్లం, మాకెవ్వరు లేరు, మేము ఒక్కరే. 5 గంటలప్పుడు జరిగింది. ఆ పిల్లని మా అవ్వ బయటికి తీసుకెళ్తది, రోజు తీసుకెళ్తది ఆడుకోనికి. ఆ పిల్ల ఎవరిని నమ్మదు, ఎవరితో మాట్లాడదు, డైరెక్ట్ ఇంటికి వస్తది. ఆ పిల్లకు చిన్న పిల్ల, ఇంకా మాటలు సరిగ్గా రావు, ఇప్పుడు నేర్చుకుంటుంది ఆ పిల్ల. 5 గంటల నుంచి ఇప్పుడు దాదాపు 9:30 అవుతున్నా కూడా పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ ఏం పట్టించుకోకుండా నడి రోడ్ మీద మమ్మల్ని ఇలాగే నిలబెట్టి ఇక్కడే ఉంచారు. ఎందుకంటే ఆ టైంలో ఎవరు లేనిది చూసుకొని చేస్తున్నప్పుడు మేము ఎక్కడి నుంచి ప్రూఫ్ సరే పక్కింటి